ఈ వీకెండ్లో రజనీకాంత్, విక్రమ్ సినిమాలు ఓటీటీలో దర్శనమివ్వబోతున్నాయి. అలానే పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్లు వీక్షకులను ఎంగేజ్ చేయబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన రజనీకాంత్ లాల్ సలాం అనివార్య కారణాల వల్ల ఓటీటీలో ఇంతవరకు స్ట్రీమింగ్ కాలేదు. ఎట్టకేలకు సన్ నెక్స్ట్లో ఈ నెల 20న దీనిని స్ట్రీమింగ్ చేస్తున్నారు. జియో సినిమాలో హిందీ మూవీ జో తేరా హై ఓ మేరా హైతో పాటు ద పెంగ్విన్ వెబ్ సిరీస్ రాబోతోంది. అమెజాన్ ప్రైమ్లో ఏ వెరీ రాయల్ స్కాండల్ గురువారం స్ట్రీమింగ్ కాగా, శుక్రవారం తమిళ వెబ్ సిరీస్ తలై వెట్టయామాపాళ్యం మొదలవుతోంది. ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు వెబ్ సిరీస్ ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం ఇప్పటికే అన్ఫ్రీజెండ్ సీజన్ 2 అగాధ హౌస్ ఆఫ్ హార్క్నెస్ స్ట్రీమింగ్ మొదలైంది. 21వ తేదీన ద జడ్జ్ ఫ్రమ్ హోల్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో గురువారం తరుణ్ మూవీ తిరగబడ్రసామి స్ట్రీమింగ్ కాగా, శుక్రవారం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్లో విక్రమ్ తంగలాన్ 20న స్ట్రీమింగ్ కాబోతోంది. 1969వ సంవత్సరం తెలుగు చిత్రసీమకు స్పెషల్. ఎందుకంటే అప్పట్లో టాప్ స్టార్స్ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరే. ఆ ఏడాది ఎన్టీఆర్ బర్త్డే కానుగ్గా మే 28న విచిత్ర కుటుంబం రిలీజ్ అయి విజయం సాధించింది. అదే ఏడాది ఏఎన్నార్ బర్త్డే సెప్టెంబర్ 20న బుద్ధిమంతుడు సినిమాను విడుదల చేశారు. బాపు దర్శకత్వంలో రూపొందిన బుద్ధిమంతుడిలో ఏఎన్నార్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు 2 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 18న ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటించిన భలే తమ్ముడు విడుదలైంది. అలా ఈ 2 సినిమాల మధ్య పోటీ నెలకొంది. రెండూ అభిమానులను అలరించాయి. బుద్ధిమంతుడిలో అన్న పరమభక్తుడు, తమ్ముడు నాస్తికుడు. వారిద్దరి మధ్య సంఘర్షణకు ఆ ఊరి పెద్ద కారకుడవుతాడు. చివరకు అన్న కూడా తమ్ముడు చేసిందే మంచి అని తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇందులో శోభన్ బాబు శ్రీకృష్ణ గెటప్లో కనిపించారు. ఈ చిత్రానికి కేవి మహాదేవన్ సంగీతం ఎసెట్. విజయ నిర్మల నాయిక్గా నటించిన బుద్ధిమంతుడు రిపీట్ రన్స్లోనూ బాగానే సందడి చేసింది. నటరత్న ఎన్టీఆర్తో కె రాఘవేంద్రరావు బంపర్ హిట్స్ చూసిన ప్రతిసారి నట సామ్రాట్ ఏఎన్నార్తో దాసరి నారాయణరావు కూడా ఏదో ఒక హిట్ తీసేవారు. 1982 మే 28న ఎన్టీఆర్ బర్త్డే కానుగ్గా కె రాఘవేంద్రరావు జస్టిస్ చౌదరి విడుదలై విజయభేరి మోగించింది. అదే తీరున 1984 సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జన్మదిన కానుగ్గా దాసరి నారాయణరావు జస్టిస్ చక్రవర్తి రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అంతకుముందు వచ్చిన బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు ముందు నిలవలేకపోయింది. ఈ చిత్రాన్ని దాసరి పద్మ సమర్పణలో దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో జయసుధ, సుమలత, సుహాసిని, మురళీమోహన్ ముఖ్య పాత్రధారులు. జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ లాగే ఈ సినిమాలో ఏఎన్నార్తోనూ ద్విపాత్రాభినయం చేయించారు. రమేష్ నాయుడు సంగీతంలో కొన్ని పాటలు అలరించాయి. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన చిత్రం గద్దలకొండ గణేష్. ఈ చిత్రానికి తమిళ సినిమా జిగర్తాండా ఆధారం. ఆ సినిమా కూడా సౌత్ కొరియన్ మూవీ ఏ డర్టీ కార్నివాల్ మాతృక. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూజా హెగ్డేపై శోభన్ బాబు శ్రీదేవి దేవత సినిమాలోని వెల్లివచ్చి గోదారమ్మ పాటను ఉపయోగించుకుని అలరించారు. మొదట ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ నిర్ణయించారు. అయితే వాల్మీకి సామాజిక వర్గం ఆక్షేపించడంతో గద్దలకొండ గణేష్ అనే టైటిల్ని ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. 5 ఏళ్ల క్రితం వివాదాలకు తెరతీసిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ చూసింది. చిత్రసీమలోకి రాకముందే నాటకరంగంలో తనదైన బాణీ పలికించారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. బుల్లితెరపై తన ఆనందో బ్రహ్మ కామెడీ సీరియల్ను డైరెక్ట్ చేస్తూ నటించి అలరించారు. తరువాత జంధ్యాల జయమ్ము నిశ్చయమురా సినిమాతో వెండితెరపై తడుక్కుమన్నారు. అనేక చిత్రాల్లో తన కామెడీ టైమింగ్తో ఎంతగానో మురిపించారు ధర్మవరపు. తోకలేని పిట్ట సినిమాకు దర్శకత్వం వహించారు. కొన్ని పరభాషా చిత్రాల్లో నటించారు. యజ్ఞం, ఆలస్యం, అమృతం చిత్రాలతో 2 సార్లు బెస్ట్ కమెడియన్గా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాలుపంచుకున్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు. నవ్వుతూ నవ్విస్తూ సాగిన ధర్మవరపు 2013 డిసెంబర్ 7న హఠాన్మరణం చెందారు. సెప్టెంబర్ 20న ధర్మవరపు జయంతి. ఈ సందర్భంగా అభిమానులు ధర్మవరపు హాస్యాన్ని తలచుకుంటారని చెప్పవచ్చు.